సో అంటే ఇప్పుడు సాధారణంగా చాలా వరకు కూడా ఇప్పుడు చెస్ నేర్చుకోవాలి అని చెప్పేసి వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే ఈ చెస్ లో మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అను మైండ్ తో ఆడేది ఎక్కువ ఉంటది మనకి కంపేర్ టు అదర్ గేమ్స్. సో అలాంటి సిచ్యువేషన్స్ ని దీక్షిత ఎలా ఓవర్కమ్ అయింది? యా మేడం, అంటే కొంతమందికి న్యాచురల్గానే ఉంటుంది, దే ఆర్ ఏబుల్ టు సిట్ అండ్ లైక్ డూ చెస్ ఆల్ ద టైమ్. ఈవెన్ కొంతమంది బాగా ఆడే వాళ్ళకి కూడా తక్కువ పేషెన్స్ ఉండొచ్చు, బట్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ దే ప్లే వెల్. దీక్షితకి ఫస్ట్ నుంచి బికాస్ ఆఫ్ అవర్ ఫిట్నెస్ వన్ అడ్వాంటేజ్. వాళ్ళ ఇంట్లో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ అవర్ ఫిట్నెస్ అండ్ సో తన టైంకి పడుకుంటుంది, టైంకి లేస్తుంది. సో డిసిప్లిన్ లైఫ్ ఉండడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మేము ఈవినింగ్స్ కూడా చూస్తాం బిగినర్స్కి చెప్పినప్పుడు, ఒక 10 members ఉంటే ఒక 4-5 members దే ఆర్ ఆల్రెడీ దే ఆర్ ఏబుల్ టు సిట్. వాళ్ళకి నచ్చితే ఆ పని చేస్తారు, ఏ ఫీల్డ్ అయినా, ఇదనే కాదు. సో ఫోకస్ అనేది స్టార్టింగ్ లెవెల్ అంత ప్రాబ్లం కాదు, వెళ్ళే కొద్దీ ఇంపార్టెంట్. బికాస్ వీళ్ళవి ఇప్పుడు క్లాసికల్ ఫార్మాట్స్లో మీకు 4 hours గేమ్స్ ఉంటాయి, అది 5 hours కూడా జరగచ్చు. నేను చాలా వరకు తనకు చెప్పేది అదే, 4th or 5th hourలో చాలా రిజల్ట్స్ తేలిపోతాయి, ఈవెన్ మీరు ఈక్వల్ పొజిషన్తో ఆడుతున్నా కూడా. సో అక్కడే మన డిఫరెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు కొంతమంది మెడిటేషన్ చేస్తారు దానికి ఫోకస్ చేయడానికి, కొంతమంది వీళ్ళకి న్యాచురల్గానే ఉంటుంది. దీక్షిత ఇస్ ఫైన్, తనే కాదు ఇంకా ఫోకస్ చేయడం అనేది అంత ప్రాబ్లం కాదు యాక్చువల్లీ, ఆల్రెడీ చెస్ ఆడుతున్న వాళ్ళకి. సో అందుకే నేను చెప్పే కదా, వేరే ఏదైనా ఇప్పుడు చదువుకోవడం కూడా అంత ఇబ్బంది అయితే అవ్వదు. సో అది వెరీ న్యాచురల్. సో దీక్షిత లైక్ సార్ అన్నట్టు ఇప్పుడు ఇందాక నువ్వు ఫిట్నెస్ కానీ లేకపోతే నీ బ్రెయిన్ షేపింగ్ కానీ, సో ఇవన్నీ కూడా ఇలా జరగాలి అని అంటే నువ్వు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతావు? ఐదర్ ఫుడ్ పరంగా కానీ లేకపోతే గేమ్స్ కానీ అదర్ దెన్ చెస్. సో నువ్వేం ఫాలో అవుతావు? ఫుడ్ విషయంలో అయితే కంప్లీట్లీ మై మదర్ చూసుకుంటారు. అండ్ మా తమ్ముడు కూడా అథ్లెట్స్ లో ఉన్నాడు కాబట్టి తనకు కూడా స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది, నేను కూడా అలానే కొంచెం ఫాలో అవుతాను. అండ్ ఫిట్నెస్ అంటే ఐ డూ యోగా అండ్ కొంచెం లైక్ సైక్లింగ్ ఆర్ ఈవినింగ్ అలా వెళ్ళేసి వస్తాను. ఓకే. సో మీకు అకాడమీలో ఇంత టైం మీరు అక్కడ ఉన్నప్పటికీ కూడా మీకు మళ్ళీ ఇవన్నీ స్టఫ్ చేసుకోవడానికి టైం దొరికిందా? దొరుకుతుంది, అంటే చేసుకోవాలి, ఎందుకంటే అది నా కోసమే కాబట్టి. ఓకే, నైస్. సో సార్ ఇప్పుడు అంటే జనరల్గా వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, సో అందులో టైమింగ్ అంటే లాస్ట్ ఎప్పుడైతే గేమ్ ఎండింగ్ వస్తుంది, లైక్ అంటే లైక్ అపోజిషన్ లో ఉన్న వాళ్ళ మూవ్ ఏంటో మనకు అర్థం కాలేదు, ఆ టైంలో మనకి ఇటు టైం అయిపోతూ ఉంటుంది, అటు గేమ్ మనకి కంప్లీట్ గా మనం లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి టైంలో వీళ్ళు అంటే లైక్ విన్ అవ్వడానికి ఎలాంటి మూవ్స్ అనేది చేస్తే బెటర్ అంటారు? ప్రతి ప్లేయర్కి ఒక స్టైల్ ఉంటుంది మేడం, చెస్ ప్లేయర్కి. కొంతమంది సేఫ్గా ఆడతారు, కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, కొంతమంది లైక్ దే ఆర్ బ్యాలెన్స్డ్ అండ్ ఆల్. దీక్షిత ఈజ్ మోర్ పొజిషనల్ ఇన్ చెస్, అంటే తను లైక్ షీ హెస్ మోర్ పేషెన్స్, షీ కెన్ లైక్ లాంగ్ గేమ్స్ షీ కెన్ ప్లే అండ్ బెటర్. సో ఇంకోటి టైం ప్రెషర్లో టెక్నిక్స్ ఏంటంటే క్లాస్లో రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుంది, అంటే మీకు తక్కువ టైం ఇచ్చి మీకు అకాడమీలో ఉన్నప్పుడు బోల్డ్ మంది ప్రాక్టీస్ ప్లేయర్స్ ఉంటారు. సో తినే అందరికన్నా చిన్నది ఆ బ్యాచ్లో, యాక్చువల్లీ ఫ్రమ్ బ్యాచ్ 1 అకాడమీలో, బ్యాచ్ 2 నుంచి స్టార్ట్ అంటే కింద లెవెల్ నుంచి వచ్చింది కాబట్టి. సో మీకన్నా స్ట్రాంగర్ ప్లేయర్స్తో కాదు, వీకర్ ప్లేయర్స్ అనేది రెగ్యులర్గా ఆడి ప్రాక్టీస్ చేయడం, దేనికైనా అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయడమే టెక్నిక్ రెగ్యులర్గా. మీకు హైదరాబాద్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ టోర్నమెంట్స్ జరుగుతాయి. మీకు ఇండియాలో నాట్ ఎవ్రీ ప్లేస్ ఆ ఫెసిలిటీ లేదు, ఎక్కడో చోట మీరు ఈవెన్ ఏరియా ఎక్కువ టోర్నమెంట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మేము కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటాం, వీళ్ళకి వీకెండ్స్లో చాలా ప్రాక్టీస్ అవుతుంది. ఆడడం వల్ల ఆ గేమ్స్ మళ్ళీ అనలైజ్ చేస్తాం. మెయిన్ మీకు చెస్లో నోటేషన్ అని రాస్తారు, ఆ గేమ్స్ సేవ్ చేసుకుని అనాలిసిస్ చేయడం వల్ల వాళ్ళకి అర్థం రెగ్యులర్గా నువ్వు ఈ తప్పు ఆడుతున్నావు. మోస్ట్లీ మీకు నేను కోచింగ్ తీసుకుంటున్నా, నా చిన్నప్పుడు కూడా మా కోచెస్ చెప్పింది అదే, మీకు సిమిలర్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. ఒక హ్యూమన్ అవుట్ సైడ్ కానీ చెస్ కానీ వాళ్ళు చేసే తప్పులు మీకు చెస్లో కూడా సిమిలర్ మిస్టేక్స్, అంటే సమ్మన్ కెనాట్ టేక్ రిస్క్ ఇట్, సమ్మన్ కెనాట్ లైక్ రిస్క్ వస్తే దే విల్ గెట్ టెన్స్డ్. దీక్షిత ఏంటంటే తన స్టైల్లో తను బెటర్ అవుతూ, ఎప్పుడైనా ఏ ప్లేయర్నైనా మనం ట్రైన్ చేసేది ఎలా అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు బెటర్ చేస్తూ ఉండాలి, అలాగే వాళ్ళ స్టైల్కి యాంటీ పొజిషన్స్ వస్తాయి, దే షుడ్ నాట్ గివ్ అప్, అట్లీస్ట్ వాళ్ళు ద బెస్ట్. ఇప్పుడు వాళ్ళ స్టైల్లో ఎంత టాప్ లెవెల్కి వెళ్ళినా వాళ్ళకి ఆపోజిట్ స్టైల్లో అట్లీస్ట్ దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్. అది మీకు రెగ్యులర్ ట్రైనింగ్తో వస్తుందండి వాళ్ళ ఇంట్రెస్ట్ దీని మీద. సో టైం ప్రెషర్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలి అనే దాని మీద, అపోనెంట్ టైం ప్రెషర్ ఉంటే ఎలా ఆడాలి, ఇద్దరికీ ఉంటుంది, కొన్నిసార్లు మనకు మాత్రమే ఉంటుంది, వారు అపోనెంట్ టెన్స్ అవుతున్నారా లేదా, మా ఎక్స్పీరియన్స్ మీద నేను క్లాస్లో చెప్తా ఉంటాను దాని మీద. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు తన స్టైల్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్, నేను చెప్పేది ఏంటంటే 9 బ్రిలియంట్ మూవ్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, యూ ప్లే 1 బ్లండర్, నీకు ఏం పోతుంది. టైం తక్కువ ఉన్నప్పుడు 10 డీసెంట్ మూవ్స్ ఆడడం ఈజ్ ఇంపార్టెంట్, బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటి ఫ్లాగ్ పడిపోకూడదు. సో అది నేను తనకు ఎవరికైనా చెప్పే సజెషన్ నేను, తను అది ఫాలో అవుతుంది. షీ విల్ మెయింటైన్, షీ హ్యాస్ గుడ్ టైం మేనేజ్మెంట్. ఓకే.
సో ఈ చెస్ విషయానికి వచ్చేసరికి బేసిక్ గా అంటే చాలా మంది కూడా అంటే జనరల్ గా ఇంట్లో ఆడుతూ ఉంటారు, కాకపోతే ఏంటి అని అంటే ఒక ప్లేయర్ మనకి ఏదైతే కాంపిటీషన్ లో ప్లేయర్ ఆడుతున్నటువంటి గేమ్ ఉంటుందో దాంట్లో బేసిక్ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? లైక్ వైట్ ఒక మూవ్ ఆడతారు, బ్లాక్ ఒక మూవ్ ఆడతారు, అలా గేమ్ అవుతుంది. లైక్ ఎవరు చెక్మేట్, అదే ఎవరిని చెక్మేట్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఆర్ స్టేల్మేట్ అని ఒకటి ఉంటుంది, లైక్ అపోనెంట్కి ఓన్లీ కింగ్ ఉండి మనకు అనిపిస్తుండే వాళ్ళకి అపోనెంట్ కింగ్ మూవ్ లేకపోతే, వితౌట్ చెక్ వాళ్ళకి మూవ్ లేకపోతే అది స్టేల్మేట్ అవుతుంది. దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్. ఆఫ్ కోర్స్ టోర్నమెంట్ వెన్యూలో ఎవరు ఎంటర్ అవడానికి ఉండదు, ఓన్లీ ప్లేయర్స్ అండ్ చీఫ్ ఆర్బిట్ ఉంటారు. అది బట్ సమ్వన్ విల్, ద గేమ్ విల్ ఎండ్, దట్స్ ద విల్ హ్యాపెన్ ఎనీవే. సమ్వన్ హ్యాస్ టు విన్ అండ్ సమ్వన్ హ్యాస్ టు అండ్ టైం కూడా బికాస్ ఆఫ్ లిమిటేషన్ ఉండడం వల్ల అది దానికి ఒక అంటే ఎంత టైం ఉంటుంది మాక్సిమం? క్లాసికల్ ఫార్మాట్స్ లో మేడం 1.5 hours ఈచ్ ప్లస్ 30 seconds ఇంక్రిమెంట్. అంటే ఒక మూవ్ ఆడి మనం ప్రెస్ చేసినప్పుడు 30 seconds ఇంక్రీజ్ అవుద్ది. దీని కాన్సెప్ట్ ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ కి మనం కొన్నిసార్లు చాలా బాగా ఆలోచించి టైం అంతా తీసుకుని విన్నింగ్ పొజిషన్ తెచ్చుకున్నాం, కానీ మనకు 1 minute ఉంది, 1 minute లో గేమ్ ఆడలేం. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక మూవ్ ఆడితే 30 seconds ఇంక్రీజ్ అవుద్ది అన్నప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ క్లియర్ విన్నింగ్ పొజిషన్ ఆడడం ఈజీయే. మీరు ఒక మూవ్ ఆడతారు, టైం ప్రెస్ చేయగానే 30 seconds ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఇంకా గెలుస్తారు. దట్స్ అందుకు ఆ రూల్ పెట్టింది. సో ఇంకెన్ని మూవ్స్ ఆడితే దాన్ని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ మీకు 1.5 hours ఈచ్. మనం మూవ్ ఆడి ప్రెస్ చేసిన మన టైం రన్ అవుతూ ఉంటుంది, మనం మూవ్ ఆడి క్లాక్ ప్రెస్ చేయగానే అపోనెంట్ టైం రన్ అవుతుంది. అలా మనకు 1.5 hours నుంచి తగ్గుతూ వస్తుంది. ఎవరిది 0 అయితే వాళ్ళకి గేమ్ పోయినట్టు. ఓకే. సో దీక్షిత, నువ్వు ఇప్పుడు ఆడినటువంటి ఇన్ని ఛాంపియన్షిప్ కానీ ఇటు స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ లో నువ్వు అంటే లైక్ యూ మోస్ట్లీ ఫెల్ట్ టెన్స్డ్, అంటే లైక్ నేను ఈ గేమ్ ఓడిపోతానేమో అనుకొని చాలా టెన్షన్ పడి విన్ అయిన గేమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను మామూలుగా నాకు అలాంటి సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే నేను టైం ప్రెషర్కి వెళ్ళాను. మా సార్ చెప్పినట్టు టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్తాను. సో మరి అంత క్లోజ్కి వెళ్ళి టెన్షన్ పడే అంత గేమ్స్ ఏమి అంత లేవు. సో ఎవ్రీథింగ్ యూ విల్ మేనేజ్. ఎస్. సో దీక్షిత, మీరు కాంపిటీషన్ లో ఉన్నప్పుడు అంటే లైక్ ఆపోజిట్ వాళ్ళు కూడా మీతో పాటు కాంపిటీట్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు గేమ్ వదిలేసి అంటే లైక్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద గేమ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్ అని మీకు ఎలాంటి సిచ్యువేషన్ లో అనిపిస్తుంది? సో ఎవాల్యుయేషన్ అనేది ఒక మెథడ్, అది మా సార్ వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అండ్ దాని మీద hundreds and thousands of puzzles చేస్తూ ఉంటాము. అండ్ ఆ ఎవాల్యుయేషన్కి కొన్ని ఇలా స్పెసిఫిక్ స్టెప్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే మనకు లాస్ట్ వచ్చే రిజల్టే ఈ పొజిషన్ మన చేతిలో ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఓకే. సో సార్ మీరు ఏం చెప్తారు ఇది ఎవల్యూషన్ గురించి? అదే మేడం, అంటే లైక్ పీసెస్ ఉంటాయి కదా గేమ్ లో, యాక్చువల్లీ మెటీరియల్ అప్ వస్తే అది ఒక రకమైన అడ్వాంటేజ్. కానీ ఇంకా వీళ్ళు ఆ లెవెల్ మెటీరియల్ అప్ అనేది బిగినింగ్ లెవెల్లో తెలిసిపోద్ది. ఒక సర్టెన్ లెవెల్ వచ్చాక ఎవల్యూషన్ ఎలా తెలుస్తుందంటే మీకు కింగ్ సేఫ్టీ అని కానీ, మన పీసెస్ బాగా యాక్టివ్గా ఉన్నాయి లేదు కానీ, ఇలా దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్, స్పేస్ అడ్వాంటేజ్ ఉందని కానీ. సో వాటి వల్ల మనం ఎవాల్యుయేట్ ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటి మీద మనం n నెంబర్ ఆఫ్ పొజిషన్స్ సాల్వ్ చేసి అందులో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకరికి కింగ్ సేఫ్గా ఉండొచ్చు, ఇంకొకరికి మెటీరియల్ ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం లైక్ ఆ పాయింట్స్ అవే బేసిస్, వాటి మీద మనం ఎన్నో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చేస్తూ క్లాస్లో అడుగుతూ ఉంటాం. వాళ్ళు సాల్వ్ చేయకముందే నీకు ఎవరికి బెటర్ అనిపిస్తుంది పొజిషన్ అని. ఇఫ్ దే ఆర్ టెలింగ్ రాంగ్, చెక్ చేసుకో అగైన్, ఎందుకు తప్పు చెప్తున్నాం. అసలు కోచింగ్ అంటేనే అది, లైక్ మీ థాట్ ప్రాసెస్ని బెటర్ చేయడం. మీరు ఒక పొజిషన్ పెడతాం, మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అండ్ ఎలా సాల్వ్ చేయాలి. నువ్వు చేయలేకపోతున్నావు అంటే ప్రతి టైప్ ఆఫ్ ప్లేయర్కి ఒక టైప్ ఆఫ్ పొజిషన్స్ దే విల్ మెస్ అప్, వాళ్ళు సరిగ్గా సాల్వ్ చేయలేరు. వాళ్ళని అలాంటివే పొజిషన్స్ మనం రెగ్యులర్గా ట్రైన్ చేస్తూ అండ్ ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతుంటే దే విల్ గెట్ బెటర్, డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.